వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మనలో ఎంతమంది 4 to 5 ఇయర్స్కి ఒక్కసారి మొబైల్ ఫోన్ మార్చుతున్నారు? 10%, 20%, 30%, అంతేనా? మరి అలాగైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎలా బతకాలి? వాటి మనుగడ కష్టం కదా. కనీసం 60% కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న ఫోన్స్ని పక్కన పెట్టి కొత్త ఫోన్స్ కొంటే కానీ అవి మనుగడ సాగించలేవు. మా బిజినెస్ పెరగాలి కాబట్టి మీరు కొత్త ఫోన్స్ కొనండి అంటే ఎవరు కొంటారు? వినరు కదా. భయపెడితే అసలుకే మోసం వస్తుంది. మరి ఏం చేయాలి? టెక్నాలజీని అడ్డు పెట్టుకొని గేమ్ నడిపించాలి. IT companies used imported desktops and laptop sale. Dell, Lenovo, HP branded business laptops, desktops and mini systems. Intel Core i3, i5, i7, 2nd generation to 12th generation available. We will provide bulk systems and laptops to schools, colleges and IT companies. For more details, visit our website www.sishwa.com. An Indian online store. Our contact number 9100444069. ప్రస్తుతం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆ పనే చేస్తున్నాయి. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. అది మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు టెక్నాలజీని అడ్డు పెట్టుకొని కన్సూమర్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కుమ్మక్కయ్యి కన్సూమర్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీస్ ఆండ్రాయిడ్, iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ని అడ్డు పెట్టుకొని కన్సూమర్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. UPI పేమెంట్ కంపెనీస్, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే వంటివి కూడా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గేమ్ ప్లాన్లో భాగంగా మొబైల్ ఫోన్స్ సేల్స్ పెంచడానికి సహాయం చేస్తున్నారు. వీటికి తోడు బ్యాంకింగ్ యాప్స్ కూడా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సేల్స్ పెంచడానికి సహాయం చేస్తున్నారు. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కన్సూమర్ తమ ఫోన్లను లాంగ్ టర్మ్ వాడకుండా సెక్యూరిటీ ఫీచర్స్ అనే పదంతో మొబైల్ ఫోన్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆండ్రాయిడ్ మరియు iOS అప్డేట్స్ నిలిపివేస్తున్నారు. మన లైఫ్ జర్నీలో సగభాగమైన ముఖ్యమైన UPI యాప్స్ మరియు బ్యాంకింగ్ యాప్స్ పని చేయకపోతే మనం జీవితాన్ని కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటాము. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వీక్నెస్గా కనపడుతుంది. దానిని అడ్డు పెట్టుకొని UPI యాప్స్ మరియు బ్యాంకింగ్ యాప్స్ తమ అప్లికేషన్స్ ఓల్డ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉన్న మొబైల్స్లో పని చేయకుండా సపోర్ట్ని నిలుపుదల చేస్తున్నారు. డైరెక్ట్గా భయపడితే భయపడంగా, అందుకే ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. సెక్యూరిటీ ఫీచర్స్ అని పేరు పెట్టి భయపడుతున్నారు. పాత ఫోన్, పాత వర్షన్స్లో సెక్యూరిటీ లేదు అని భయపెడుతున్నారు. అయినా మనం భయపడకపోతే సెక్యూరిటీ ఫీచర్స్ అనే టెక్నిక్తో సర్వీస్ను నిలిపివేస్తున్నారు. వాళ్ళు వాడుతున్న టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆండ్రాయిడ్ వర్షన్ 8 2017 ఆగస్టు 21న రిలీజ్ చేయడం జరిగింది. అంటే 8 సంవత్సరాలు అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 8లో మ్యాక్సిమం అన్ని బ్యాంకింగ్ అండ్ UPI యాప్స్ తమ సర్వీసులను నిలిపివేశారు. అదేవిధంగా యాపిల్ iOS వర్షన్ 15ని సెప్టెంబర్ 20, 2021లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే 5 ఇయర్స్ కూడా నిండలేదు. UPI యాప్స్, జీపే, పేటిఎం మరియు మరికొన్ని బ్యాంకింగ్ యాప్స్ iOS వర్షన్ 15లో పనిచేయడం లేదు. చాలా బ్యాంకింగ్ యాప్స్ అండ్ UPI పేమెంట్స్ యాప్స్ ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 అండ్ iOS 16 నుంచి మాత్రమే పనిచేస్తున్నాయి. UPI యాప్స్, జీపే, ఫోన్పే, పేటిఎం సర్వీసెస్లు మరియు మరికొన్ని బ్యాంకింగ్ యాప్స్ iOS వర్షన్ 15లో పనిచేయడం లేదు. చాలా బ్యాంకింగ్ యాప్స్ అండ్ UPI పేమెంట్స్ యాప్స్ ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 మరియు iOS 16 నుంచి మాత్రమే పనిచేస్తున్నాయి. నేషనల్ బ్యాంక్స్ SBI అయితే తన SBI యోనో మొబైల్ యాప్ పనిచేయాలంటే ఆండ్రాయిడ్ వర్షన్ 12 ఆర్ హై మాత్రమే ఉండాలి అని చెబుతున్నారు. ఆ ఆండ్రాయిడ్ వర్షన్ 12 రిలీజ్ డేట్ అక్టోబర్ 4, 2021. అంటే మనం వాడే మొబైల్ ఫోన్ యాపిల్ ఆర్ ఆండ్రాయిడ్ లైఫ్ స్పాన్ 5 సంవత్సరాలు మాత్రమే. మొబైల్ ఫోన్ వాడే వాళ్ళలో 10 to 15% మాత్రమే లేటెస్ట్ మోడల్స్, హై క్వాలిటీ కెమెరాస్, హైయెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం తమ ఫోన్లను మారుస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఫోను పని చేయకపోతేనో, డ్యామేజ్ అయితేనే ఫోన్ను మారుస్తూ ఉంటారు. కొంతమంది 10 ఇయర్స్ నుంచి ఒకే ఫోన్ వాడుతూ ఉంటారు. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈ విధంగా తమ తెలుసును పెంచుకోవడం కోసం
కన్సూమర్కి గత్యంతరం లేని పరిస్థితి కల్పించి వారి చేత కొత్త ఫోన్స్ కొనిపిస్తున్నారు. దీనికి వాళ్ళు వాడే అందమైన పదం సెక్యూరిటీ ఫీచర్స్. సెక్యూరిటీ ఫీచర్స్ అనే పదం అడ్డుపెట్టుకొని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యాప్ డెవలపర్స్ని అడ్డుపెట్టుకొని తమ సేల్స్ని పెంచుకుంటున్నారు. 145 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో జూన్ 2025 లెక్కల ప్రకారం 49 కోట్ల మంది యూపీఐ పేమెంట్ యూజర్స్ ఉన్నారు. యూపీఐ పేమెంట్ జోలికి వెళ్లకుండా ఓన్లీ బ్యాంక్ యాప్స్ వాడే కస్టమర్స్ మరికొంతమంది ఉంటారు. వీళ్ళ అందరి చేత కొత్త ఫోన్లు కొనిపించడమే వాళ్ళ లక్ష్యం. టార్గెట్ మిస్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే సెక్యూరిటీ ఫీచర్స్ అమ్మా, సెక్యూరిటీ ఫీచర్స్. వాళ్ళు మనని భయపెట్టలేదు, కొత్త ఫోన్స్ కొనమని అడగలేదు. ఓన్లీ మనకి సెక్యూరిటీ ఫీచర్స్ అందిస్తున్నారు. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ గేమ్ ప్లాన్. వలలో చిక్కకుండా ఉంటామా? వలలో పడవలసిందే, గత్యంతరం లేదు. 5 yearsకి ఒక కొత్త ఫోన్ అంతే కదా. దానిని నెక్స్ట్ 2 years లేదా 1 year చేయకుండా ఉంటే చాలు. మనం వాడే కారు, బైక్, ల్యాప్టాప్, కంప్యూటర్స్ లైఫ్ స్పాన్ మినిమం 10 to 15 years ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ ఐడియా రాకుండా చూడాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. అంతకు మించి మనం చేయగలిగేది ఏమీ లేదు. మీరు చేయగలిగిందల్లా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.